ఏంటి రంగన ఇలా ఉన్నావు, ఏమైంది? ఏంది బాబు, ఏం చెప్తాము? పూత పిందె రాలిపోయింది. మొత్తం మామిడి తోటంతా ఈ సంవత్సరం పోయింది. ఏమి లాభం లేదు బాబు, అంతా నష్టమే జరుగుతుంది బాబు. ఇది ఈ సంవత్సరం బాగా నష్టం కలుగుతుంది. దీనికి దిగులు పడుతున్నావు. మన ఆత్మసంతానం తెలుసు కదా నీకు. ఆత్మలో పనిచేసే అధికారులు ఉన్నారు, దీనికి చక్కటి పరిష్కారం వాళ్ళు చెప్తారు. నువ్వు దిగులు పడద్దు. నేను ఇప్పుడే వాళ్ళతో సార్ వరకు నేను ఫోన్ చేస్తాను. హలో సార్, నమస్కారం సార్. సార్ ఇక్కడ మామిడి తోటలో ఉన్నాం సార్. రంగన్న రైతు, అతనికి పూత పిందంత రాలిపోయింది సార్ మామిడి తోటలో. చాలా బాధపడుతున్నాడు. ఎలా సార్, ఏం సలహా ఏమి ఇస్తారు? ఓకే సార్, చెప్తాను సార్. రేపు ఆత్మాధికారులు మీకు ట్రైనింగ్ ఇస్తారంట. రేపు నువ్వు వెళ్ళు, నీకు ఆఫీసర్ చెప్తాను. అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు విను. వాళ్ళు చెప్పినట్టు నువ్వు పాటించాలి ఏమైనా పద్ధతి. సరేనా? అలాగే. మామూలుగా సరైన సమయంలో సరైన సస్యరక్షణ పాటించినట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మామూలులో సమయానికి అనుకూలంగా మీరు పురుగు మందులు, ఎరువులు, ఈ విధంగా తెగులు మందులు యాజమాన్యం చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని సాధించవచ్చు. మీరు చెప్పినట్టు ఎటుండా బాబు, మొత్తం అంతా ట్రైనింగ్ లోనే చెప్పిన సలహాలు సూచనల ప్రకారము వీటంతటికీ కూడా మందు కొట్టి నిల్చొని పెట్టాను. మొత్తం అంతా పూత పిందె బాగానే నిల్చున్నాయి బాబు. ఈసారి ఏమీ పోలేదు. చాలా బాగా సలహాలు సూచనలు మన ఆత్మ వారు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు బాబు. దానివల్ల ఈ రోజు మామిడి తోటని కాపాడుకొని మంచి దిగుబడి వస్తుందని నేను ఆశిస్తున్నాను బాబు. మీకు ఆత్మాధికారులు ఇచ్చిన సలహాలు, మీతో పాటు మీ తోటి మామిడి సాగు చేసే రైతులు కూడా మీరు తెలియపరిస్తే వాళ్ళని కూడా మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు. సరేనా బాబు? అలాగే బాబు.